తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావణి. పవర్ స్టార్ ఇస్ బ్యాక్ విత్ ద బ్యాంగ్. హర హర వీరమల్లి మూవీతో మళ్ళీ బిగ్ స్క్రీన్కి ఎంట్రీ ఇస్తున్న మన ఫేవరెట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో వైజాగ్ హైప్ అయితే మార్కెట్లో వేరే లెవెల్. ఇది ఒక రిలీజ్ కాదు, ఒక ఓర మాస్ సెలబ్రేషన్ అని చెప్పుకోవచ్చు. పదండి మరి మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దేనికోసం వెయిట్ చేస్తున్నారని చూద్దాం. వీరమల్లి చెప్పిన మాట వినాలి. గ్రేట్ లీడర్. సెలబ్రేషన్. సో ఆఫ్టర్ అ లాంగ్ టైం పొలిటికల్ కెరియర్ తర్వాత కూడా ఒక బిగ్ స్క్రీన్లోకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే రాజకీయంగా ఉండి కూడా ఈయన సినిమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయమే. టీజర్ కూడా చూసాం, చాలా బాగుంది. అది సో అవుట్ ఆఫ్ స్కేల్ 1 నుంచి 10 అంటే టీజర్కి మీరు ఎంత స్కేల్ చేస్తారు? 9 ఇస్తానండి. 9 ఇస్తారు. ఫస్ట్ షో మూవీకి వెళ్తారా? డెఫినెట్గా. సో ఇప్పుడు మనకి మూవీ రిలీజ్ అవబోతుంది. టాక్ అయితే వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారిది వేరే లెవెల్లో ఉంది అసలు. సో టికెట్ సేల్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎంతవరకు వచ్చి ఉంటుంది? టికెట్ సేల్ అంటే బ్లాక్ వెళ్తుంది మ్యాక్సిమం, బాగానే ఉంటుంది. సో ఇది ఒక సెలబ్రేషన్ అంటారా లేదంటే ఒక రిలీజ్? సెలబ్రేషన్. సో ఓకే, మరి లాంగ్ గ్యాప్ కాబట్టి సెలబ్రేషన్. సో మీరు ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి అంటే ఏం చెప్తారు? ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండాలి. ఆయన సర్వీస్ అయితే అందించాలి అందరికీ. మంచి వ్యక్తి. సినిమాలు ఒక పక్క రాజకీయంగా బాగా రాణిస్తున్నారు. చాలా గొప్ప వ్యక్తినే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి ఒక మూవీ డైలాగ్ చెప్పాలి అంటే మీ ఫేవరెట్ మూవీ డైలాగ్ ఏంటి? ఇన్ని ఇయర్స్ బట్టి అని ప్రతి డైలాగ్, ఎవ్రీ డైలాగ్ కూడా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెప్పక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానులు, వేరే అభిమానులు చాలా మంది ఉన్నారు. నేను మెగా అభిమానిని. మీరు ఎన్నేళ్ళు బట్టి పవన్ కళ్యాణ్ గారిని వీరాభిమానిగా ఉన్నారు? ఫస్ట్ నుంచి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా. నేను చిరంజీవి అభిమానిని, వాళ్ళ బ్రదర్ కాబట్టి ఈయన కూడా అభిమానిస్తాను. ఇప్పుడు ఆయన వచ్చిన ఫుల్ ఇంత మూవీస్లోని బెస్ట్ మూవీ మీకు ఏమనిపించింది? ఆల్మోస్ట్ అన్ని. తొలి ప్రేమ కానీ చాలా మూవీస్ ఉన్నాయి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఖుషి సినిమా, సుస్వాగతం, గోకుల్ సీత, అన్ని సినిమాలు చాలా బిగ్ మంచి సినిమాలు. హైలైట్ మంచి సాంగ్స్ కానివ్వండి, అన్నీ బాగున్నాయి. హర హర వీరమల్లి టీజర్ చూసాక మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అంటే చూడడానికి చాలా బాగుంది, ఎక్సైటింగ్గా అనిపించింది. అంటే చూడాలని ఉంది, ఎక్సైట్మెంట్గా ఉంది. నెక్స్ట్ మీరు ఎన్ని ఇయర్స్ బట్టి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్? అసలు 2-3 ఇయర్స్ నుంచి 2-3 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం ఫ్యాన్ పవన్ కళ్యాణ్. పొలిటికల్ కాకుండా స్క్రీన్ మీద కూడా చూడాలని ఉంది. సో ఇప్పుడు ఇన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చాయి, అందులో మీకు బెస్ట్ సినిమా ఏదనిపించింది? బెస్ట్ సినిమా అంటే గబ్బర్ సింగ్. హరిహర వీరమల్లి మూవీకి ఫస్ట్ షో మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ఫ్రెండ్స్తోనే వెళ్ళాను. సో ఆ రోజు స్కేల్ 1 out of 10 అని అంటే ఎంత ఇస్తారు? మూవీ చూస్తాం కదా తెలుస్తుంది. టీజర్ చూసి ఎంత? టీజర్ అయితే 9, 8.5, 9 అలాగా. 9. హరిహర వీరమల్లి టీజర్ చూసారా? చూసాను. ఫస్ట్ రియాక్షన్ ఇది? చాలా బాగుంది టీజర్. టికెట్స్ కోసం వెయిటింగ్. ఆల్రెడీ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయి, ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఏదైనా థియేటర్లో ఖాళీ ఉంటే తీసుకుందామని. ఖాళీ లేవు అసలు ఎక్కడన్నా. పెట్టగానే టికెట్స్ అన్నీ అయిపోతున్నాయి. చూడాలి. మీరు పవన్ కళ్యాణ్కి ఎన్ని ఇయర్స్ బట్టి పెద్ద ఫ్యాన్? 7th క్లాస్ నుంచి. 7th క్లాస్ నుంచి. ఒక్క డైలాగ్ సరే అయితే. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక్క వర్డ్లో చెప్పాలి. గ్రేట్ లీడర్. హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు గిరిచిన్న అండి. హరిహర వీరమల్లి టీజర్ చూసారా అని అడగకూడదండి, చింపేశారు ఇంకంతే. మీరు పవన్ కళ్యాణ్కి ఎంత పెద్ద ఫ్యాన్? అసలు ఫ్యాన్ అన్నమాట సరిపోదండి, బ్లడ్ మొత్తం పవన్ కళ్యాణే ఉంటారు. ఓ వావ్, సూపర్. అయితే క్రేజీగా ఉన్నారు ఇక్కడ వైజాగ్లో మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇంకా మిగతా వాళ్ళకి కూడా అడుగుదాం వాళ్ళకి ఎలా ఉందండి. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ మొత్తంలో మీకు బెస్ట్ డైలాగ్ ఏదనిపించింది? వినాలి, వీరమల్లి చెప్పిన మాట వినాలి. వావ్, క్రేజీ అసలు. మరి పవన్ కళ్యాణ్ గారు గెటప్ చూసి ఆ మూవీలో మీకు ఎలా అనిపించింది? రియలోజీ అంటే రియలోజీ 100% కొత్తగా డిఫరెంట్గా వచ్చింది.
సో ఓజీ కోసం వెయిటింగా, హరహర వీరమల్లు కోసం వెయిటింగా? చెప్పాలంటే ఓజీ కోసమే. ఓజీ కోసమే 100% ఎవరైనా సరే ఓజీ కోసమే ఎదురు చూస్తారు. ఓకే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, ఏ ఫ్యాన్ అయినా సరే ఓజీ కోసమే ఫస్ట్ సో 1 నుంచి 10 స్కేల్లోని పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎంత రేట్ చేస్తారు? 10 కూడా సరిపోదు అంటాం మేము. 100/100 ఇచ్చినా తప్పలేదు అతనికి. ఓకే, ఫస్ట్ షో మూవీకి వెళ్ళిపోతారా? బెనిఫిట్ చూస్తే వెళ్తాం. సో ఫ్యాన్స్ అయితే ఫుల్ క్రేజీ, మస్త్ హ్యాపీగా ఉన్నారు. ఆఫ్టర్ అ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారు బిగ్ స్క్రీన్ వచ్చినందుకు ఫ్యాన్స్ అయితే మామూలుగా లేరు వైజాగ్లో అసలు. సో చూస్తున్నారు కదా, వైజాగ్ వైబ్ అయితే క్లియర్గా ఉంది. హరహర వీరమల్లు వైజాగ్లోనే కాదు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. లాస్ట్ 24 అవర్స్లో 44,000 మిలియన్ పీపుల్ మొత్తం వ్యూయర్స్లో ఉన్నారు. అదే కాదు, ఫ్యాన్స్ అయితే డై హ్యాడ్ ఫ్యాన్స్ ఫుల్ వెయిటింగ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి బిగ్ స్క్రీన్లో చూడడం. హరహర వీరమల్లే కాదు, ఓజీ కోసం కూడా వెయిట్ చేస్తున్న మన ఫ్యాన్స్, పొలిటికల్గానే కాదు కెరియర్ బిగ్ స్క్రీన్లో కూడా చూడాలనుకుంటున్న డై హ్యాడ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ వైజాగ్ నుంచి ఫుల్ సపోర్ట్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మరిన్ని అప్డేట్ కోసం కెమెరామెన్ రవితేజతో మీ శ్రావణి.